అందరికీ నమస్కారం ఆశస్. ఒక యోగి ఆత్మకథ. సో ఈరోజు 4వ రోజు. సో గతంలో మనం చాలా అద్భుతమైన విషయాలు, చిన్నప్పటి నుంచి యోగానంద ఎలాంటి పరిస్థితుల్లో వెలిగిండు, వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లున్నారు, పెరుగుతూ ఉంటే స్కూల్లో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు, దాని తర్వాత ఎంతో మంది గురువులను కలిసి గురువుల దగ్గర నుంచి ఎలా ఆ జ్ఞానాన్ని పొందిండు, అలా పెరుగుతూ పెరుగుతూ మళ్ళీ స్కూల్ స్టాప్ చేసి అక్కడ ఆశ్రమం పోయి అక్కడ ఆశ్రమంలో కొన్ని రోజులుండి మళ్ళీ అక్కడ యుక్తేశ్వర గిరిని గారిని కలిసి, యుక్తేశ్వర గిరి గారు గురువు గారు చెప్పిన మాటిని మళ్ళీ నువ్వు చదువుకోవాలి నాయన అంటే మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చి తండ్రి యొక్క ఆధ్వర్యంలో మళ్ళీ చదువు కొనసాగించడం స్టార్ట్ చేసిండు. ఇదంతా మనం తెలుసుకున్నాం. సో ఇంకెంతో మంది బాబాలను కలుసుకోవడం, ఎన్నో విషయాలు తెలుసుకోవడం, అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకున్నాం. సో ఈ రోజు వచ్చే 30 నిమిషాల్లో మనం ఇంకా కొన్ని విషయాలు మనకు ఆ బుక్ నుంచి తీసుకొని, అలాగే ఆ బుక్ లో ఒక అద్భుతమైన నిర్వాణ శతకం గురించి చెప్పడం జరిగింది. దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు యుక్తేశ్వర గిరి గారి నుంచి చాలా విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాడు అని చెప్పుకుంటున్నాం కదా మనం ఆ ఆశ్రమంలో. ఇక్కడ ఈ ఆశ్రమం అంటే శ్రీరాంపూర్, కోల్కత్తా దగ్గర ఉన్న శ్రీరాంపూర్ ఆశ్రమంలో చాలా మంచి మంచి విషయాలు ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుసుకుంటున్నాడు యుక్తేశ్వర గిరి. సో ఆ నేపథ్యంలో ఒక రోజు యోగానంద్ అంటాడు వచ్చి, గురుగారు నేను ఆ పర్వతం దగ్గరికి వెళ్తా, హిమాలయాలు వెళ్తా అంటాడు. హిమాలయాలు వెళ్తా అంటే హిమాలయాల్లో ఏం పని, హిమాలయాల్లో వెళ్ళి ఏం చేస్తావు అంటే, లేదు లేదు నాకు వెళ్ళాలని ఉంది, అక్కడ నేను వెళ్ళి అక్కడ సాధన చేస్తా కొన్ని రోజులు అంటే చెప్తాడు అన్నట్టు. ఆ ఆ యొక్క కొండల్లో గుట్టల్లో ఏముంటది నాయన, అంత నీలోనే ఉంది, నిన్ను నువ్వు తెలుసుకో, నీ లోపలికి నువ్వు వెళ్ళడానికి అక్కడికి వెళ్ళడం ఎందుకు, నీ లోపల ఉన్న వాడిని తెలుసుకోవడానికి అంటే, లేదు స్వామి నేను వెళ్తా, వెళ్ళొచ్చేస్తా అన్న తర్వాత సరే నీ ఇష్టం నాయన అంటాడు. అన్న తర్వాత ఇంకా గురువు దగ్గర పర్మిషన్ తీసుకొని అక్కడ ఎంతో కష్టపడి హిమాలయాల్లో ఉన్న ఒక గురువు గారికి వెళ్తాడు అన్నట్టు. ఇంకా రాత్రి బౌళ్ళు నడిచి 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 తిరిగి తిరిగి ఆ గురువు గారిని కనుక్కోవడానికి అసలు చాలా తిప్పలు పడతాడు అన్నట్టు. వాళ్ళు ఎవరో చెప్పిన అడ్రస్ అక్కడికి వెళ్తాడు, అక్కడ ఉండడు, ఎంతో తిరుగుతాడు అన్నట్టు. లాస్ట్ కు ఒక రోజు ఇట్లా వెళ్తా ఉండగా అక్కడ నుంచి ఒక గురువు గారు వస్తా ఉంటాడు. ఆ గురువు గారే ఈ గురువు గారి కోసం అంటే ఈ యొక్క యోగానంద ఎదురు చూస్తున్నాడు అన్నట్టు. గురువు గారు అని చెప్పి నమస్కరిస్తాడు అన్నట్టు. నమస్కరించగానే అంత దూరం నుంచి వచ్చా అంటే ఇక్కడ ఆ ప్లేస్ నుంచి కోల్కతా నుంచి వచ్చావని ఇట్లా చెప్తాడు అన్నట్టు. ఆ గురువు గారు చెప్పంగానే, నేను నీ గురువును కాదు, నీకు ఇక్కడ ఏం పని లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, నువ్వు యుక్తేశ్వర గిరి గారి దగ్గరికి వెళ్ళాలి, అక్కడ నీ పని ఉంది అంటాడు అన్నట్టు. అని అన్న తర్వాత ఇతను అంటే ఇంకా యోగానందకు, అరే నేను ఇంత దూరం కష్టపడి హిమాలయాల దగ్గరకు వస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళమంటాడు అని చెప్పి అన్న తర్వాత తర్వాత కొన్ని విషయాలు అక్కడ చర్చించుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ పంపిస్తాడు ఆ గురువు గారు కూడా, నువ్వు అక్కడికే వెళ్ళు అన్న తర్వాత సరే అని ఇంకా పర్మిషన్ తీసుకొని మళ్ళీ అక్కడ చెప్పి వచ్చేసరికి యుక్తేశ్వర గిరి గారికి నమస్కరించి, క్షమించండి నన్ను, నేను మిమ్మల్ని మీరు చెప్పినా గానీ ఆ కొండలు ఏం లేదు అని చెప్పినా గానీ నేను అక్కడికి హిమాలయాలకు వెళ్ళినా, నన్ను క్షమించండి గురువు గారు, నా మీద కోపం ఉందా అంటే, నాకు నీ మీద ఎందుకు కోపం ఉంటది, నీ దగ్గర నుంచి ఏమన్నా ఆశించినప్పుడు కదా నాకు కోపం ఉంటది, నీ దగ్గర ఏం ఆశిస్తలేను నేను, అంటే నువ్వు ఎట్లున్నా నీలాగానే నువ్వు ఉన్నది ఉన్నట్టుగానే యాక్సెప్ట్ చేస్తున్నాను, నీ దగ్గర ఆశించినప్పుడు నా దగ్గర కోపం ఉంటది అని చెప్పి అంటాడు అన్నట్టు. సో అట్లా ఒక రోజు కూర్చుంటాడు అక్కడ పక్కన గురుగారి దగ్గర. కూర్చున్న తర్వాత వాళ్ళు డిస్కషన్ చేస్తా ఉంటే అక్కడ ఒక సమాధి స్థితి కలుగజేస్తారు అన్నట్టు. ఎవరు, యోగానందకి గురువు గారు సమాధి స్థితి కలుగజేస్తారు అన్నట్టు. అలా ధ్యానంలో కూర్చున్నప్పుడు ఫస్ట్ పిలుస్తాడు అన్నట్టు. ఫస్ట్ అక్కడ ఒక రూమ్ లో కూర్చుంటాడు యోగానంద. ఒక రూమ్ లో కూర్చున్న తర్వాత యోగానంద అని పిలుస్తాడు. ఈ గురువు గారు ఎప్పుడు పిలుస్తాడని మనసులో అనుకుంటాడు. పులుకు పలుకులే ధ్యానం అట్లే కూర్చుంటాడు. మళ్ళీ పిలుస్తాడు యోగానంద అంటాడు. మళ్ళీ రెండోసారి కూడా సైలెంట్ ఉంటాడు. మూడోసారి వచ్చే వాయిస్ గట్టిగా యోగానంద అంటాడు కోపంతో. అన్న తర్వాత అమ్మో గురువు గారు కోపం వచ్చినట్టుందని చెప్పి సో ధ్యానంలోకి వెళ్ళి లేచి వస్తాడు. గురువు గారు సాధన చేయమని చెప్పింది మీరే, అక్కడ సాధన చేస్తుంటే నన్ను భంగం కలిగించారు, నేను సమాధి స్థితిలోకి వెళ్ళాలనుకుంటున్నా అని అంటాడు. లోపట ఎంతో మనసు ఇటు అటు పరిగెత్తుతుంటే నువ్వెట్లా సమాధి స్థితికి వెళ్తావు, అక్కడ కూర్చో అంటాడు అన్నట్టు. కూర్చున్న తర్వాత యోగానంద అక్కడ హాయిగా కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఆ ధ్యానంలో కూర్చోగానే కొద్దిసేపటికి అద్భుతమైన సమాధి స్థితి కలుగుతుంది అన్నట్టు. సమాధి స్థితి ఎట్లుంటుందంటే అనిర్వచనీయం. సమాధి స్థితి అంటే ఇది చనిపోవడం కాదంటే బతికుండంగానే చావును మించిన స్థితి అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అద్భుతమైన ఆనంద స్థితిలో ఆ యొక్క శరీరం, నేను శరీరంగానే అన్న స్థితిలో, నేను శరీరానికి మించిన వాణ్ణి అన్న స్థితిలో, అసలు నేనే ఆ యొక్క పరబ్రహ్మ తత్వాన్ని అనే ఒక ఆనంద స్థితిలో. ఎందుకంటే దాన్ని వర్ణించడం కష్టం. ఇప్పుడు ఒక పండు ఉంది, మామిడి పండు తిన్నాం, జామ పండు తిన్నాం, ఎట్లుందంటే తీయగుంది, మంచిగుంది. ఇంకెట్లుంది అంటే
కొంచెం పుల్లగా ఉంది, మంచిగా ఉంది, ఇంకెట్లుందంటే ఇంకేం చెప్తాం, అరే నువ్వు తిను బై, తింటే తెలుస్తుంది ఎట్లుందో, నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటాం కదా. సేమ్ ఇది కూడా అంతే అన్నట్టు. ఎందుకంటే ఈ యొక్క అద్భుతమైన ఈ యొక్క ఆనందాన్ని, ఆ యొక్క బ్రహ్మతత్వాన్ని రుచి చూసిన వాళ్ళు మాటలు లేవు అక్కడ చెప్పడానికి. మాటలు లేవు, మాట్లాడుకోవడానికి లేదు. నువ్వు తిను, నువ్వు కూర్చో, ధ్యానం చేయి, గంటలు గంటలు ధ్యానం చేసి తెలుసుకో. అందుకే ఎప్పుడైనా కానీ చాలా మంది గురువులు చూస్తే వాళ్ళు మంచి చిరునవ్వుతో ఇట్లా ధ్యానంలో కూర్చుంటారు. ఆ చిరునవ్వు చెక్కు జరిగినంత చిరునవ్వు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ లోపల ఆ బ్రహ్మతత్వంతో కనెక్ట్ అయిపోతారు. ఆ స్థితిలో కొద్దిసేపు ఉంటాడు అన్నట్టు. ఆ స్థితిలో ఏమవుతుందంటే ఇక్కడ వేరే వాడలో ఏం చేస్తారో కనిపిస్తున్నారు, ముందు కనిపిస్తుంది, వెనక కనిపిస్తుంది, పక్కకు కనిపిస్తుంది. మన కళ్ళుంటే ఏం చూస్తాం, ఈ చుట్టుపక్కల ఏమో చూస్తాం, వెనకాల కనిపించదు, ఇంకా వేరే గల్లీలో ఏం జరుగుతుందో కనిపించదు. కాకపోతే ఆ స్థితిలో మూడో కన్ను ఓపెన్ చేయని స్థితిలో అంతటా నేనే ఉన్నాను, అంతా ఒక్కటే అన్న ఒక అద్వితీయమైన ఒక ఒక ఫీలింగ్ అనేది ఏర్పడుతుంది అన్నట్టు. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా యోగానందకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మెల్లిగా కొద్దిసేపటికి దాని నుంచి మెల్లమెల్లిగా బయటకు రావడం జరుగుతుంది అన్నట్టు. బయటకు రాగానే ఎలా ఉంది అంటే ఇంకా వర్ణరహితం, ఎలా ఉంది అని అడగడానికి కూడా లేదు, అంత అద్భుతంగా. సో సమాధి స్థితి అనేది మొట్టమొదటిసారిగా నాకు కలగజేసినందుకు చాలా అంటే చాలా ధన్యవాదాలని గురుగారికి చెప్తాను. ఎందుకంటే మనం ఒక్కసారి సమాధి స్థితిలోకి వెళ్ళాము అంటే మనం ఇది కాదు కదా, అసలు నేను ఇన్ని రోజులు ఇది అనుకున్నా అంటాం అన్నట్టు. మనం ఇది కాదు కదా, ఇన్ని రోజులు ఇది అనుకున్నా అంటాం అన్నట్టు. సో ఇప్పుడు ఎలా అంటే ఉదాహరణకి ఆ ఒక ఈ రోజు చొక్కా వేసుకున్నాం, చొక్కా వేసుకుంటే ఒక విధంగా అనిపిస్తున్నాం, రేపు ఇంకొకటి వేసుకుంటాం ఇంకో విధంగా. ఈ చొక్కా లేకపోతే మనం అసలు చొక్కా అనేది జస్ట్ తొడుగు లాంటిది. అదే విధంగా మనం చాలా వరకు చిన్నప్పటి నుంచి ఏదైతే బాగా నమ్ముతున్నాం అది మనం కాదు. కాకపోతే అసలు తత్వాన్ని మనం రుచి చూడలేం కాబట్టి అసలు తత్వాన్ని మనం రుచి చూసినప్పుడు అప్పుడు అసలు నేను ఇది కాదు అని వినిపిస్తా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు నిద్రల నుంచి లేచినాక వెంటనే మన పేరు గుర్తురాదు, మెల్లగా మా పేరు ఇది 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 అని మెల్లమెల్లగా గుర్తొస్తా అన్నట్టు. నిద్ర నుంచి లేచిన తర్వాత ఒక్కటేసారి గుర్తురాదు. అట్లా మనం ఈ అసలు తత్వాన్ని తెలుసుకున్న తర్వాత అసలు నేను అది కదా, నేను ఇది కాదు కదా అని అనిపిస్తుంది అన్నట్టు. సో ఆ క్లారిటీ మనకు బాగా వస్తుంది అన్నట్టు. సో అట్లా ఆ ఫీలింగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని సమాధి స్థితి అంటారు. అంటే ఇది వచ్చిందని తర్వాత ఏం చెప్తాడంటే గురువు గారు, మనం వెళ్ళి ఇక్కడ పక్కన బాల్కనీలో ఊడుద్దాం దా అంటాడు అన్నట్టు. సో అక్కడ యోగానంద చెప్తాడు అన్నట్టు. అంటే ఒక సమాధి స్థితిలోకి వెళ్ళినా గానీ మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ నార్మల్ జీవితం జీవించాలి అంటే, మళ్ళీ నాకు సమాధి స్థితి పొందిన కదా నేను గొప్ప అయిపోయినా అనే ఒక అహంకార తత్వం కాకుండా మళ్ళీ కిందికి వచ్చి సామాన్యమైన జీవితం జీవించడానికి ఒక ఉదాహరణగా మనం పక్కన ఇది బాగాలేదు ఇది ఊడుద్దామని చెప్తారు అన్నట్టు. అంటే అలా అంటే ఆ యొక్క మనకి ఎక్కడ ఏ కోసాన కూడా అహంకారం రావద్దు అన్నట్టు. దానికోసం కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక స్టోరీ చెప్తాడు అన్నట్టు. అప్సెల్ అనే ఒక ఫకీర్ స్టోరీ చెప్తాడు. ఎవరు? మన యుక్తేశ్వర గిరి గారి యోగానందకు చెప్తాడు అన్నట్టు. నీకు ఒక స్టోరీ చెప్తా, అద్భుతమైన స్టోరీ చెప్తా. అప్సెల్ ఫకీర్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు అన్నట్టు. అప్సెల్ ఫకీరు చాలా అద్భుతమైన ధ్యానం చేసి అద్భుతమైన సిద్ధి పొందుతాడు. ఒక హజరత్ అనే ఒక ఆత్మతోని కనెక్ట్ అవుతాడు అన్నట్టు. ఒక హజరత్ అనే ఒక ఆత్మతోని కనెక్ట్ అవుతాడు. సో అప్పుడు వాళ్ళ గురువు గారు చెప్తాడు అన్నట్టు ఫస్టే, నాయన నీ శక్తి వల్ల నువ్వు అద్భుతమైన స్థితిని పొందావు, ఆ సిద్ధిని పొందావు, దాన్ని కాపాడుకొని లోక కళ్యాణం కోసం మాత్రమే వాడు నాయన, నీ శక్తిని అనవసరంగా ఉపయోగించకు అని అంటాడు అన్నట్టు. సో ఓకే అంటాడు. దాని తర్వాత కొన్ని రోజులకు అప్సల్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ శక్తిని అతనికి ఉండే శక్తి అంటే ఇప్పుడు ఒక బంగారం షాప్ లోకి వెళ్ళి బంగారం ముట్టుకున్నాడు అనుకోండి. బంగారం ముట్టుకొని ఒక బంగారం షాప్ నుంచి బయటకు పోగానే అక్కడ మాయమైపోతుంది బంగారం. ఆ బంగారం ఎక్కడికి వస్తాడంటే ఇతని చేతిలోకి వచ్చేస్తుంది. అక్కడ మాయమైతే ఇక్కడ చేతిలోకి వస్తుంది. అట్లా బంగారం షాప్కి వెళ్తాడు, అన్ని చూస్తాడు, ఇట్లా టచ్ చేస్తాడు, చేతితోనే ముడతాడు. ముట్టిన తర్వాత నాకేమొద్దు అని చెప్పి బయటకు వచ్చేస్తాడు. ఏమవుతుంది, ఆ నగలన్నీ అక్కడ మాయమైపోయి ఇక్కడ జేబులోకి వస్తాయి అన్నట్టు. ఇట్లా ఎన్నో ఏంటంటే సరికాని పనులు చేసేవాడు అన్నట్టు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళ దగ్గర తీసుకోవడం, ఇట్లా చాలా ఇబ్బంది పెట్టడం. అక్కడ ఆ బెంగాల్లో చాలా మందికి ఇబ్బంది పెట్టే పనులు చేయడం జరుగుతుంది అన్నాడు. ఇక్కడ టికెట్ లోకి వెళ్తాడు, ఏంటి మన ట్రైన్ ఎక్కే ముందు అక్కడ నాకు ఇన్ని టికెట్లు కావాలని ఇట్లా పట్టుకుంటాడు చేతిలో. తర్వాత నాకు టికెట్లు ఏం అవసరం లేదని ట్రైన్ ఎక్కుతాడు, ఆ టికెట్లు మొత్తం ఈయన జేబులోకి వచ్చేస్తాయి. ఆ కండక్టర్ ఉండి అక్కడ ఏమంటారు టీసీ ఉంటాడు కదా, అతను ఏడుస్తూ ఉంటాడు అన్నట్టు, అరే నా టికెట్లు అన్ని మాయమైపోయినాయి అని చెప్పి. సో ఇట్లా ఎవరికి పడతా వాళ్ళకు చాలా ఇబ్బంది పెడతా ఉంటారు అన్నట్టు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే ఆ ఫ్రెండ్స్ నుంచి కూడా ఒక 500 రూపాయలు తీసుకొని ఇట్లా అక్కడ చాలా ఇబ్బంది పెడతా ఉన్నట్టు. ఇబ్బంది పెట్టిన తర్వాత యోగానంద్ అడుగుతాడు, అసలు అతనికి అంత శక్తి ఉన్నప్పుడు
సో అతనికి డబ్బులతోనే ఎమోషన్. అంటే అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతారు అన్నట్టు, నీకు ఇంత శక్తి ఉంది కదా, నువ్వు మంచి బంగారు పళ్ళాలు ఉన్నాయి కదా, ఆ బంగారు పళ్ళాలని సృష్టించేవాడిని, మాకు అందులో అద్భుతమైన భోజనం పెట్టేవాడిన తర్వాత అతను ఉన్న శక్తితోనే ఆ బంగారు పళ్ళాలలో మంచి అద్భుతమైన పంచామృతాలు అక్కడ ఆ ఇట్లా చేస్తాడు అన్నట్టు. సో సృష్టించి అక్కడ వాళ్ళకి తినబెడతాడు వాళ్ళ ఫ్రెండ్స్ కి ఆ బంగారు పళ్ళాలు. అప్పుడు యోగానంద ఈ మధ్యలో అడుగుతున్నట్టు, గురుగారు మీరు ఇన్ని సృష్టిస్తారు అంటున్నాడు, అటువంటప్పుడు అతను వేరే వాళ్ళ దగ్గర చొరబడడం ఎందుకు, వేరే వాళ్ళ దగ్గర దొంగతనం చేయడం ఎందుకు అంటే చెప్తారన్నట్టు, అతనికి యోగ లక్షణాలు లేవు ఇంకా, అంటే యోగి లక్షణాలు లేవు, అతను పూర్తిగా యోగి కాలేదు, అతను ఇంకా సగం సగం మిడిమిగిడి జ్ఞానంలోనే ఉన్నాడు. సో అందువల్ల అతను అంత ఆ మందిని ఇబ్బందికి గురి చేస్తున్నాడు అని చెప్తాడు అన్నట్టు. అవునా గురువు గారు, అదే విధంగా అతను సృష్టించినవి ఎక్కువ కాలం నిల్వ అన్నట్టు. అతను సృష్టించినవి ఇప్పుడు బంగారం ఉందనుకోండి, ఒక అరగంటకో గంటకో అది మాయమైపోతుంది, గాల్లో కలిసిపోతుంది. ఎలా అయితే అక్కడ ఉన్నట్టు కనిపించిందో అలాగే అది మాయమైపోతుంది. కాబట్టి అలా చేస్తూ ఉంటాడు. అన్న తర్వాత ఒకరోజు అదే విధంగా ఒక ముసలాయన నడుచుకుంటూ వెళ్తే ఆ ముసలాయన దగ్గరికి వెళ్ళి ఆ ముసలాయన చేతిలో బంగారం ఉంటే ఆ బంగారాన్ని పట్టుకొని తర్వాత ముందుకెళ్తాడు. ముందుకెళ్ళంగానే ఏమైపోతుంది, అతనుకున్న శక్తితోనే అతని చేతిలో బంగారం మాయం చేసి తన జేబులోకి వచ్చేస్తుంది. ఆ ముసలాయన గట్టి అరుస్తాడు, గట్టిగా అరిచి మూర్ఖుడా, లేకపోతే తిడతాడు అన్నట్టు, తిట్టి గట్టిగా అరుస్తాడు. తిట్టడం అంటే గట్టిగా అరుస్తాడు. గట్టిగా అరిచి, నువ్వేం చేస్తున్నావో తెలుసా, నీకున్న అద్భుతమైన శక్తితోనే నువ్వు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు అని చెప్తారు అన్నట్టు. ఆ తర్వాత తనకి కొంచెం అర్థం అవుతుంది అన్నట్టు, ఇతను ఎవరో కాదు నా గురువు అని అనేసుకునేసరికి అతను మళ్ళీ మంచి ఆ ముసలి శరీరం నుంచి ఒక గురువు శరీరంలోకి వచ్చి, నీకున్న యోగా శక్తులతోని నువ్వు తప్పు పనులు చేశావు, నీకు ఇప్పటి నుంచి అటువంటివి ఏమి జరగవు, ఆ హజరత్ అనే వ్యక్తి నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు, ఆ శక్తి అనేది వెళ్ళిపోతుంది, నీకు ఏం జరిగాయి అన్న తర్వాత అతను మళ్ళీ కళ్ళు మూసుకొని ట్రై చేస్తాడు, నిజంగానే శక్తి పనిచేస్తుందా పోయిందా అని చెప్పేసరికి చూస్తే ఆ శక్తి మొత్తం అతనికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక బాగా బాధతోని ఆ యొక్క పశ్చాత్తాపంతో, క్షమించండి గురువు గారు అనే ఒక దాన్ని నమస్కరించి ఆ కాళ్ళ వేళ్ళబడి, నన్ను క్షమించండి, తప్పు చేశాను ఇన్ని రోజులు అజ్ఞానంతో, మీరు నాకు బుద్ధి వేయించిన తర్వాత ఆ గురువు గారు ఈయన మనోస్థితి నిజంగా నాటకం చేస్తున్నాడా లేకపోతే నిజంగా మారిండా అని చూస్తున్నాడు. చూసేసరికి అతను మనస్థితి బాగా రియలైజ్ అయినట్టు, అంటే గ్రహించినట్టు అర్థమవుతుంది. అర్థమైన తర్వాత, సరే నీకు ఇప్పుడు ఒక అవకాశం ఇస్తున్నాను, నువ్వు హిమాలయాలకు వెళ్ళి కానీ ఒక గుహలోకి వెళ్ళి కానీ నువ్వు సాధన చేసుకో, ఆ సాధన చేసుకోవడానికి నీ ఏ ఆహారం కావాలంటే ఆహారం వచ్చేస్తుంది, టైం టు టైం నీకు ఆహారం వచ్చేస్తుంది, తిండికి నీకు ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్తాడు అన్నట్టు. ఇది స్టోరీ అన్నట్టు. సో ఈ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మనం ఎంతెంత ఎత్తుకు ఎదుగుతున్నా కానీ, ఎన్ని ఎన్ని అద్భుతమైన మనకు శక్తులు వచ్చినా లేకపోతే సిద్ధులు వచ్చినా కానీ, సో అన్నింటి పట్ల మనం ఆ లోక కళ్యాణానికి ఉపయోగించుకోవాలి తప్ప ఇతరుల కీడు కోసం కాకుండా మేలు కోసం ఉపయోగించాలని మనకు అర్థమవుతా ఉంది అన్నట్టు. సో అదేదైనా కానీ, అది ఏ రకమైన ఏదైనా కానీ. సో అదే విధంగా ఇంకొక స్టోరీ కూడా, వాళ్ళ ఫ్రెండ్ స్టోరీ గురించి కూడా చెప్పిండు ఇక్కడ. దిజన్ అనే ఒక స్టోరీ గురించి చెప్పిండు. అక్కడ క్రియాయోగం దీక్ష ఇస్తాడని చెప్పాం కదా. సో వాళ్ళ ఫ్రెండ్ కూడా, దిజన్ బాబు అనే ఫ్రెండ్ కూడా అక్కడ దీక్ష తీసుకుంటాడు. దీక్ష తీసుకొని అక్కడ ఉంటారు అన్నట్టు. అప్పటికే అక్కడ బిఏ కోర్స్ కంప్లీట్ అయిపోతుంది, యోగానంద చదువు బిఏ చదువుతాడు అన్నట్టు. అయితే గురువు గారు ఒక రోజు లేఖ రాస్తాడు వీళ్ళు వేరే దగ్గర ఉంటారు. సో నేను 8:30 వరకు వస్తాను, ట్రైన్ స్టేషన్ దగ్గర నా కోసం వెయిట్ చేయండి అంటారు అన్నట్టు. పలానా రోజు ఏదో వేరే ప్లేస్కి వెళ్ళి ఆ గురువు గారు తిరిగి వస్తా ఉంటే, వచ్చిన తర్వాత ఇంకా ఆ రోజు రానే వస్తుంది, సరే మనం స్టేషన్కి వెళ్దాం దా అని ఆ దిజన్ బాబుతోనే యోగానంద్ అంటాడు. 8:30కు అనగానే లోపల నుంచి అనిపిస్తా ఉంటుంది, ట్రైన్ ఎందుకో లేట్ అవుతుంది, 9:30కు వస్తుంది, 10 గంటలకు ట్రైన్ వస్తుంది అని చెప్పి అనిపిస్తా ఉంటుంది అన్నట్టు. అనిపిస్తా ఉంటే ఇలా ఫ్రెండ్కి చెప్తాడు, లేదు నువ్వు ఇప్పుడు వెళ్ళకు, ఇప్పుడు నాకెందుకు లోపల నుంచి బాగా అనిపిస్తుంది, ట్రైన్ ఇప్పుడు రాదట, ఒక గంట తర్వాత వస్తుందట. అంటే అతను కోపంతో చిరాకుతోని, ఏం చెప్తున్నావు, లేఖ నేను గురువుగారు రాసిన లేఖనే నమ్ముతా, నీ అంతర్వాణి అదంతా నాకు ఏం తెలియదు, నేను పోతున్నా, ఆ గురువుగారు వెయిట్ చేస్తారని చెప్పి పోతాడు అన్నట్టు. పోయేసరికి గురువుగారు రాడు, మళ్ళీ తిరిగి వస్తాడు అన్నట్టు. తిరిగి వచ్చేలోపు ఏమవుతుందంటే, యోగానంద ఇట్లా కూర్చుంటాడు అన్నట్టు. కూర్చోగానే ఇట్లా కళ్ళ ముందర వెంటనే అక్కడ యుక్తేశ్వర గిరి గారు ప్రత్యక్షం అవుతారు అన్నట్టు శరీరంతో. అరే ఉన్నట్టుండి ఇది కలనా నిజమా అని చెప్పి మళ్ళీ ఒకసారి చూస్తాడు, నిజమే. వెళ్ళి గురువు గారి పాదాలు పట్టుకుంటున్నట్టు, గురువు గారు మీరు ఎక్కడో ఉండే వాళ్ళు ఇక్కడికి ఇలా వచ్చారు అనే ఒక క్వశ్చన్ తో, అంటే ఒక 2 శరీరాలతోని. ఇప్పుడు మనం వేరే గురువు గారు చూసినాం కానీ ఇక్కడ యుక్తేశ్వర గిరి గారు ఫస్ట్ టైం మళ్ళీ శరీరంతో అక్కడ ప్రత్యక్షమై, తను అక్కడ ప్రత్యక్షమై, నువ్వు అన్నది కరెక్టే, నేను 10 గంటలకు వస్తున్నా లేటు, మీ ఫ్రెండ్తో చెప్పింది కరెక్టే, మీరు 10 గంటలకు రండి స్టేషన్కి అని చెప్పి చెప్తాడు అన్నట్టు. చెప్పి అక్కడ నేను ఎలా వస్తున్నానో అది కూడా చూస్తాడు అన్నట్టు. అక్కడ ఒక చిన్న బాబుని తీసుకొని
ఒక చెంబు పట్టుకొని ఒక చిన్న బాబు వస్తాడు పక్కన, ఈ కాషాయ వస్త్రాలు ధరించుకొని యుక్తేశ్వరగిరి గారు ఉంటారు అన్నట్టు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ చిరాకుతో తిరిగి వస్తాడు, రాలేడు ఇంకా, గురువు గారు రాలేడు అన్న తర్వాత నేను చెప్పాను కదా 10 గంటలకు వస్తాడని, 10 గంటలకు వెళ్దాం దా అన్న తర్వాత 10 గంటలకు వెళ్తే అప్పుడు చెప్తా, నీకెట్లా తెలుసు అంటే నా గురువు గారు ఇట్లా శిష్యతో దర్శనం ఇచ్చిండు, మన రూమ్ లోకి వచ్చి ఇచ్చిండంటే అసలు నమ్మడు. ఇంతకు ముందు అంతర్వాణి అన్నావు, సరే ఇప్పుడు రూమ్ లోకి ఎట్లా వస్తాడు గురువు గారు? ఎక్కడో ఉన్న గురువు గారు ట్రైన్ లో నీ రూమ్ లోకి ఎట్లా వస్తాడు? నేను నమ్మశక్యం అవుతలేదు, నువ్వు ఏదైనా రుజువు చేయ అన్న తర్వాత చెప్తాను అన్నట్టు. గురువు గారు పలానా బట్టలు వేసుకున్నారు, పలానా చెప్పులు వేసుకున్నారు, పక్కన ఒక చిన్న బాబు ఉంటాడు, ఆ బాబు చెంబు పట్టుకొని కూడా గురువు గారితో వస్తున్నాడు అన్న తర్వాత 10 గంటలకు వీళ్ళు మంచిగా వెయిట్ చేస్తారు ట్రైన్ స్టేషన్ లో. ఇంకా రానే వచ్చింది ట్రైన్, దిగిరు గురువు గారు ఫస్ట్ దిగి నడుచుకుంటూ ముందుకు వస్తున్నాడు అన్నట్టు. దాని తర్వాత ఒక చెంబు పట్టుకొని ఇంకో చిన్న బాబు కూడా వస్తున్నాడు అన్నట్టు. అతను చూసి దిజన్ బాబు చూసి చాలా ఆశ్చర్యపోతాడు, ఎంత అద్భుతమైన శక్తి అసలు, ఒక యోగా శక్తితోని ఏదైనా చేయగలరా అని అతను చాలా ఆశ్చర్యానికి గురవుతాడు అన్నట్టు. సో అప్పుడు గురువు గారు చెప్తాడు అన్నట్టు, ఆ యోగానంద నేను ఇచ్చిన మెసేజ్ రిసీవ్ చేసుకున్నాడు, కాకపోతే నువ్వు నీ మనసు గందరగోళం నుండి నేను కూడా నీకు మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా, సందేశం ఇవ్వడానికి ఆలోచనల ద్వారా, కాకపోతే నువ్వు పట్టించుకుంటలేవు అంటే దాన్ని వినే అంత నీకు స్ఫురణలో లేవు అని చెప్తాడు అన్నట్టు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, మనకి ఎప్పుడు మన యొక్క గురువుల నుంచి, మన యొక్క స్పిరిట్ గైడ్స్ నుంచి సందేశం అందొచ్చు, కాకపోతే మనం ఒక రేడియో లాగా మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మన మైండ్ లో ఎప్పుడు బిజీగా ఉంటే మనం వాళ్ళు చెప్పేది మనం వినిపించుకోలేదు. ఎందుకంటే మన యొక్క ఆత్మ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనతో మనం ఎంచుకున్న సహాయకర్తలు ఎంతో మంది, మన మిత్రులు కానీ మనతో ఉన్న వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేయడానికి వస్తూ ఉంటారు. కాకపోతే మనం ఎప్పుడు లోపల ఈ యొక్క ఆలోచన తరంగాలు అంటే ఆలోచనలు ఎక్కువ ఉండి అనవసరమైన భావాలతోని నెగిటివ్ మైండ్ సెట్ లో నెగిటివ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నాం అనుకోండి, మనం రిసీవ్ చేసుకోలేము. అందుకే ఒకసారి చూస్తే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు అద్భుతంగా మనకు ధ్యానంలోంచి బయటకు రాగానే ఆలోచన స్టేట్ కోరంగానే ఈ పనులు చేయాలి, పలానా వాళ్ళకు ధ్యానం చెప్పాలి, ఈ పలానా పని చేయాలి అని ఒకటి స్ఫురణ కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది అంటే అది మనకు తెలియకుండానే 2 అవకాశాలు ఉంటాయి. ఒకటి మన యొక్క ఆత్మతో మనం కనెక్ట్ అయ్యి సందేశాలు పొందే ఉంటాం. లేకపోతే రెండోది ఏంటంటే మన యొక్క ఎంతో మంది ఉంటారు, నక్షత్ర మిత్రులు ఉంటారు, పూర్వీకులు ఉంటారు, గురువులు ఉంటారు, మన యొక్క స్పిరిట్ గైడ్స్ ఉంటారు, చాలా మంది ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి కూడా సందేశాలు పొందొచ్చు అన్నట్టు. సో ఇట్లా మనం ఏంటంటే మనం ఎప్పుడు ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే మన లక్ష్యాన్ని కరెక్ట్ గా వెళ్ళగలుగుతా ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ధ్యానం చేయకపోతే మైండ్ ఎలా చెప్తే అలా రాంగ్ రూట్ లో వెళ్తా ఉన్నాడు. ధ్యానం చేయడం వల్ల ఏమవుతుంది, లేదు లెఫ్ట్ తీసుకో, ఇటెళ్ళు స్ట్రైట్ వెళ్ళు అని చెప్పి మన యొక్క ఆత్మ లక్ష్యం ఏదైతుందో దాని వైపుకు ముందుకు వేయడానికి అవకాశం కల్పిస్తుంది. మనకు అనిపించకపోవచ్చు ఇది పలానా గురువులు ఇచ్చారని చెప్పి, కాకపోతే మన లోపల నుంచి ఆలోచన రూపం ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ యుక్తేశ్వరగిరి గారు యోగానందకు ఆలోచన రూపంలో ఇచ్చారు అన్నట్టు, ధ్యానంలో కానీ లేదంటే ఆలోచన రహిత స్థితిలో కానీ. సో అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటాడు అన్నట్టు, ఈ దిజన్ బాబు, ఈ ప్రపంచంలో ఎంత పెద్ద యూనివర్సిటీ అయినా కానీ అది చిన్న బడే అనిపిస్తుంది నాకు అంటాడు. అంతే కదా, మనం నార్మల్ గా అమెరికన్ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీ పెద్ద పెద్ద చదువులు అనుకుంటాం కదా, ఈ అన్ని పెద్ద పెద్ద చదువులకు మించిన చదువు కదా ఇది యోగా చదువు అనేది. మామూలు చదువు ఆ చదువులన్నీ సో ఏదో ఒక దగ్గర ఎండ్ అయిపోతాయి, ఎంత పెద్ద చదువు అయినా కానీ. ఆ చదువును మించిన చదువు ఆత్మ చదువు. అందుకే వేమన కూడా చెప్తాడు, చదవనేలా సన్యాసికి అనేలా షణ్మ తంబు చిక్కి చావనేలా చావు లేని చదివేదో చదవరో విశ్వదాభిరామ వీరురామేమా. చావు లేని చదువు, ఇంకా చదివినామంటే ఇంకా చావే ఉండదు. ఇంకా ఆ చదువు మనం చదివినప్పుడు చావు లేని స్థితికి, ఆ జీవన్ ముక్తిని మనం పొందడానికి అవకాశం ఎంతైనా ఉంటుంది. కాబట్టి సో చావు లేని చదువు, ఈ యొక్క అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని మనం చదువుదాం. ఇంకా ఈ స్టోరీ తర్వాత ఇంకా చదువు అయిపోయింది కదా, చదువు అయిపోయిన తర్వాత గురువు గారిని అడుగుతారు, గురువుగారు నాకు చదువు అయిపోయింది, మరి నాకు సన్యాసం తీసుకుంటా అంటాడు అన్నట్టు. గురువుగారు నుండి ఒక్క నిమిషం ఉండి ఒక చిరునవ్వుగా చెప్తారు అన్నట్టు. అప్పటికే గురువు గారిని కొన్ని సంవత్సరాల ముందర సన్యాసం గురించి చెప్పిండు, నేను సన్యాసం తీసుకుంటా అంటే, వద్దు నాయన సన్యాసం వద్దు అని చెప్తాడు అన్నట్టు. ఈసారి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ రెండోసారి అడుగుతాడు. అప్పుడు గురువు గారు చిరునవ్వుతోని, నువ్వు ఆ విషయం చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది, కొన్ని సంవత్సరాల ముందు నేను చెప్పినప్పుడు నువ్వు ఎంత స్ట్రిక్ట్గా ఉంటావు అంటే నువ్వు నిజంగా ఉండగలుగుతావా అని చెప్పి నేను టెస్ట్ చేసిన, ఇప్పుడు నువ్వు ఆ టెస్ట్ లో పాస్ అయినావు, ఓకే అని చెప్పి ఒక డే చెప్తారు. 1915 జూలై నెలలో
సో కాలేజ్ ఫినిష్ అయిన తర్వాత అప్పుడు సన్యాసం తీసుకుంటున్నట్టు. ఇక్కడ ఇంకో విషయం కూడా బాగా చెప్తున్నట్టు, ఒక వ్యక్తి యోగి కావాలన్నా జ్ఞాని కావాలన్నా సన్యాసమే తీసుకోవాల్సిన అవసరం లేదు. కుటుంబ ధర్మంలో ఉండి కూడా మనం అద్భుతంగా మనం వాటిని నిర్వర్తించుకోవచ్చు. అంటే ఒక యోగి ఏదైనా అంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ యోగి కాగలుగుతాడు. ఇలానే చేయాలని ఏం లేదని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సో ఒక గురువు నుంచి నేను అలానే చేస్తాను ఏం తీసుకోకుండా, సో ఒక్కొక్కరి జీవిత విధానం, రావణ మహర్షి జీవితం ఒక విధంగా ఉంది. లహరి మహాశయుల వారు గృహస్థ జీవితంలో పిల్లల్ని కానీ వాళ్ళు అలా చేశారు. ఇంకా మనకు ఎంతో మంది మహానుభావులు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారంట. సో ఎవరి జీవితం ఎవరి ప్రణాళిక వాళ్ళది, ఎవరి ప్రణాళిక ప్రకారం వాళ్ళు ఈ యొక్క సొసైటీకి ఏమి ఇవ్వాలో మెసేజ్ దాని ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉంటారు. కాబట్టి సో మనం ఎవరిని ఇలా చేసేయడానికి మనం చేయడానికి లేదు. సో ఇక్కడ ఇక్కడ అంత్యక్రియలు చేస్తారు అన్నట్టు. అంత్యక్రియలు ఎవరికి? మనతో మనకే, ఈ శరీరానికి అంత్యక్రియలు, అంటే ఈ శరీరానికి అంత్యక్రియలు చేసి అప్పుడు అంటే ఈ శరీరాన్ని జ్ఞానంతో కాల్చేసినట్టు. శరీరాన్ని ఓకే, డిస్టర్బెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది మాస్టర్స్? మ్యూట్. ఓకే ఓకే. ఈ శరీరాన్ని జ్ఞానంతో కాల్చేసినట్టు. సో ఆ జ్ఞానాగ్నిలో దగ్ధం చేసినట్టు ఈ శరీరాన్ని అన్నట్టు. అప్పుడు కొన్ని 3 శ్లోకాలు చెప్తాడు. అయం ఆత్మ బ్రహ్మ, సో తత్వమసి అంటే నువ్వే అది, సోహం ఆయనే నేను. సో ఈ బుక్ లో ఈ 3 శ్లోకాలు చెప్పిండు. సో ఈ 3 శ్లోకాలతోని ఇంకొకటి నిర్వాణ శతకం కూడా మనకు చెప్పడం జరిగింది. నిర్వాణ శతకం గురించి ఇది చాలా అద్భుతమైన శ్లోకం. సో దీనికంటే ముందు నేను కొన్ని విషయాలు చెప్పి మీకు ఒక 5 నిమిషాలు అది ప్లే చేస్తాను. జస్ట్ కళ్ళు మూసుకొని అది వినండి. విన్న తర్వాత దాని మీనింగ్ నేను నాకు అర్థమైన రీతిలో, నేను అండర్స్టాండింగ్ చేసుకున్న రీతిలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. సో దానికంటే ముందు ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ చెప్తున్నాం. ఓకే, సో మనకు ధ్యాన సాధనలో వెళ్తున్నప్పుడు మనలో ఇంకా పై స్థాయిలోకి వెళ్తున్నప్పుడు మనకు నాదం వినిపిస్తుంది అన్నట్టు. ఆ నాదం వినిపించడం అంటే కొంతమంది కుడి చెవిలో వినిపిస్తుంది, కొంతమందికి ఎడమ చెవిలో వినిపిస్తుంది. ఓం అనే ఓంకార నాదం, ఆ నాదం లోపల నుంచి వస్తుంది. స్టార్టింగ్ లో అది విన్నప్పుడు అసలు ఈ నాదం ఎక్కడి నుంచి వస్తుంది అని అనుకుంటున్నాడు చాలా మంది. అరే ఇదే వస్తుంది. దాని తర్వాత మెల్లమెల్ల అరా ఈ నాదం నాలో నుంచి ఉద్భవించింది, నాలోనే ఉంది ఇది, ఆ నాదం ఎప్పటికీ ఉంది అనే ఒక స్ఫురణ కలుగుతుంది. ఆ నాదం ఎప్పటికీ నాతోనే ఉంది, నాలోనే ఉంది, ఆ నాదమే నేను అన్న ఒక స్ఫురణ కలుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ ఇంకొక విషయం, మానవుడు పరిపూర్ణ వికాసం కోసం సుమారు 10 లక్షల సంవత్సరాలు పట్టచ్చు. 10 లక్షల సంవత్సరాలు. ఒకవేళ అతను మంచి మార్గంలో ఉంటే, అంటే సాధనలో కాకుండా మంచి మార్గంలో. ఒకవేళ ఆ వ్యక్తి సాధనలో లేకపోతే 20 లక్షల సంవత్సరాలకు పైగా కూడా పట్టచ్చు. 20 లక్షల సంవత్సరాల పైగా కూడా పట్టచ్చు. అంటే ఎవరైతే ఒక వ్యక్తి సాధన చేస్తలేడో, లేదంటే ఎవరైతే ఒక వ్యక్తి ఇంకా అదే ఒక ద్వేష రాగాలతోని, అదే అర్షడ్ వర్గాల్లో కూరుకుపోయి అతి ఆలోచనలతో ఈ యొక్క ప్రకృతి నియమాలను ఉల్లంఘించుంటారో వాళ్ళు సుమారు 20 లక్షల సంవత్సరాలు. అంటే మామూలు విషయం కాదు కదా. ఎన్నో జన్మలు, ఎన్నో క్యారెక్టర్స్, ఎన్నో కర్మలు, మళ్ళీ కర్మ మీద మళ్ళీ కర్మ మీద కర్మ, అట్లా 20 లక్షల సంవత్సరాలకు పైగా అసలు నేనేం చేయాలి భూమి మీద అని ఒక క్వశ్చన్ వస్తుంది. అప్పటి వరకు ఇది అది నాది నీది వాడా వీడా అనే ఒక 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 ప్రవాహంలోనే కొట్టుకపోతాం అన్నట్టు. సో ఎవరైతే కొంచెం ఉన్నతమైన, మరీ అంత అది లేకుండా కొంచెం ఉన్నతమైన మార్గంలో వెళ్తున్నారో వాళ్ళు 10 లక్షలు. ఎవరైతే యోగా సాధనలు వేస్తారో వాళ్ళు ఇంకా అతి తొందరగా ఒక జన్మలోనే, అంటే ఈ క్రియాయోగం అని చెప్పి ఒక జన్మలోనే వాళ్ళు చేయగలుగుతారు అన్నట్టు. సో ఆ యొక్క ముక్తిని సంపాదించుకునే శక్తి ఉంది వాళ్ళకు. అంటే ఎన్ని లక్షల సంవత్సరాలు మనకు తప్పినాయి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా కానీ వాళ్ళు ఏ మార్గంలో ఉన్నా కానీ యోగ సాధన అంటే యొక్క ఆత్మ జ్ఞానం తెలుసుకోవడం, సాధన చేస్తూ ఉండడం, సో మనని ఎన్నో జన్మలు ముందుకు తీసుకెళ్తా అన్నట్టు, ఎన్నో లక్షల సంవత్సరాలను మనను తప్పిస్తా అన్నట్టు. ఇది జంప్ చేసినట్టు. ఇప్పుడు మనం 4th క్లాస్ నుంచి పిల్లగాన్ని తీసుకుపోయి 6th క్లాస్ లో వేస్తాం, 5th క్లాస్ స్కిప్ చేస్తాం. ఇక్కడ మనకేంటంటే 4th క్లాస్ నుంచి డైరెక్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి అయినట్టు అన్నట్టు. ఎందుకంటే అవన్నీ మనకి ఏం టైం వేస్ట్ ఉండదు. ఇంకా మనం డైరెక్ట్ ఏదైతే క్వశ్చన్స్ వస్తాయో ఎగ్జామ్ లో అవే చదువుతాం, మనం పాస్ అయిపోతాం, సింపుల్. సో అంత గొప్పది సాధన అనేది. సో మనిషి ఒక మనిషి నిమిషానికి 18 సార్లు శ్వాసలు తీసుకుంటుంది. ఒక కోతి 32 సార్లు శ్వాసలు తీసుకుంటది. తాబేలు 4 సార్లు శ్వాస తీసుకుంటది. కాబట్టి తాబేలు సుమారు 300 ఏళ్ళు బతుకుతుంది అన్నట్టు. సో మనం ఇప్పుడు ఈ చేసిన సాధన వల్ల మనకేమవుతుంది, శ్వాస మీద ధ్యాస పెట్టి, అంటే ఇక్కడ
గురువు గారు ఇక్కడ క్రియాయోగం గురించి చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనకు శ్వాస మీద ధ్యాసలో కూడా ఏమవుతుందంటే మనకు శ్వాస తగ్గిపోతూ ఉంటుంది. అంటే నిమిషానికి 18 తీసుకునేది మెల్లమెల్లగా 15, 13 ఇట్లా తగ్గిపోతా ఉంటుంది. తగ్గిపోవడం వల్ల మన యొక్క ఆయుష్ కూడా పెరుగుతూ ఉంటుంది, మనలో శక్తి పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో అది చెప్పడం జరిగింది. ఇంక ఇక్కడ మనకు అష్టాంగ మార్గం గురించి చెప్పడం జరిగింది. కాకపోతే ఇది అష్టాంగ యోగం గురించి తర్వాత తెలుసుకుందాం.